అసలు నాకు అనిపిస్తుంది ఏంటంటే మా నల్గొండ గద్దరన్న పాట ఎందుకు వాడిండో అర్థం కావట్లేదు. ఎవ్వరు అవునన్నా కాదన్నా మా నల్గొండ గద్దరన్న పాటతోనే రేవంత్ రెడ్డికి ఊపు వచ్చింది. ఆ పాట వల్లనే రేవంత్ రెడ్డి గారు గెలిచినారు, ముఖ్యమంత్రి అయినారు. ఎవ్వరు అవునన్నా కాదన్నా కళాకారులకు అంత సత్తా ఉంటుంది, పాటకు ఆటకు అంత మ్యాజిక్ ఉంటుంది. అందులో తెలంగాణ ఫోక్ మన కళాకారుల ప్రేమికులు చాలామంది ఉన్నారు. ఆనాటి రోజులు తెస్తాడు అనగానే మేము ఏందో అనుకున్నాం. అసలు పోయి ఆ నల్గొండ గద్దరని అడగాలి, ఎందుకన్నా నువ్వు చెప్పినావు క్లియర్గా రాసినావు పాట ఆనాటి రోజులు తెస్తావని. ఈడేమో మళ్ళీ ఆనాటి రోజులే వచ్చినాయి, ఈనాటి రోజులు ఏం కనబడతలేదు. పక్క రాష్ట్రాలన్నీ అప్డేట్ అయిపోయి 4G 5G 6G కూడా వచ్చేటట్టున్నది ఇంకా ముందు. మేమేమో ఈ 4G 5G వచ్చింది, ఇప్పుడు ఈ 5G నుంచి 1Gకో 2Gకో లేకపోతే ఇంట్లో మిరపకాయ బజ్జీకో అంకితం అయిపోయేటట్టున్నాం మేము. ఆనాటి రోజులు తెస్తాడు అనగానే మేము ఒకసారి ఇప్పుడు ఆనాటి రోజులు అంటే ఇంకేనాటి రోజులు అనుకున్నాము, ఈ రోజులని మాకేం తెలియబట్టే అని చెప్పి అనుకున్నా. ఇంత కష్టపడి పాట పాడినావు, రేవంత్ రెడ్డి గారిని హీరో చేసినావు నీ పాట ద్వారా. 3 రంగుల జెండా బట్టి ఎంతమంది ఏకీభవిస్తారు? నల్లగొండ గద్దరన్న పాడినటువంటి ఆ పాట ఒక సెన్సేషన్ అయింది, ఊపు తీసుకొచ్చింది. ఆ పాట రేవంత్ రెడ్డి గారి గెలుపుకు ఇంకొక ఆయుధంగా మారింది. మరి నల్గొండ గద్దర్కి ఏమైనా పదవి ఇచ్చినావు? అప్పుడు అంత కష్టపడి పాట రాసి నీ కోసం పాడితే నువ్వు ఆయనకు చేసింది ఏముంది నాకు అర్థంగా కడుగుతా. ముఖ్యమంత్రి అయినాక ఒక్కసారైనా పిలిచి పోనీ ఎట్లీస్ట్ సన్మానం అనే చేసినావు. పదవులు ఓడికి కావాలి, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు రాస్తారు, పాట పాడతారు. కళాకారులకు పార్టీలతోటి రాజకీయ నాయకులతోటి సంబంధం ఉండదు. కానీ ఒక కృతజ్ఞతా భావం అని ఉన్నదా? ఇప్పటి వరకు నేనైతే చూడలే. ఈ కళాకారుల తరపున ఏదైనా పదవి ఇచ్చుడో నల్గొండ గద్దరన్నకు, లేదా పదవి పక్కన పెట్టేసి అట్లీస్ట్ సన్మానం అన్న చేసినావు సీఎంఓకి పిలిచి. మీ అయోధ్య రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లాంటి ఐడియాలు చెప్పారా? అరే మాకు పాట రాసిండు రేవంత్ అన్న సారు నల్గొండ గద్దరు, ఆయన పాట వల్లనే తెలంగాణ కాదు ఆంధ్రాలో కూడా పాటకు మంచి ఫాలోవర్స్ వచ్చింది, మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నారు. మరి ఇవన్నీ ఉన్నది, మరి ఆయనకి ఏమైనా చేయాలి మనం అని ఏమైనా ఉన్నదా? రేవంత్ రెడ్డి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓకే, పబ్లిక్కి తెలుసు, ప్రజలకి తెలుసు రేవంత్ రెడ్డి నల్గొండ గద్దర్ పాడినటువంటి పాట ఎంత సెన్సేషన్ అయిందో, ఎంత పెద్ద హిట్ అయిందో ఆ పాట. ఆ పాట లేకపోతే, ఆ వాయిస్ లేకపోతే ఊపొచ్చేదా? వీళ్ళు చేసే ఎట్లనైతే గులాబీల జెండలమ్మ బీఆర్ఎస్కి ఒక మంచి పాటనో అట్లా 3 రంగుల జెండా బట్టి అనే పాట అదొక మంచి కాంగ్రెస్కి గెలుపుకి మరో మలుపైంది అది. సో అంత మంచి హిట్ ఇచ్చినటువంటి నల్గొండ గద్దర్ని నువ్వు మర్చిపోయావు, ఇప్పటి వరకు పిలిపించుకోలే. ఇట్లా చాలా మంది కళాకారులను వాడుకొని వదిలేసినారు.